ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పికారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఏలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నాకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను పునాది వేశాను, అది కూడా శిల్పకారుని వలె పునాది వేశానంటున్నాడు. అంటే ఒక పటిష్టమైనటువంటి పునాదిని గురించి ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. ఒక శిల్పకారుడు తన శిల్పాన్ని తయారు చేసుకునే ముందు పునాది చేస్తాడు. బేస్మెంట్ అంటారు కదా, ఒక గృహాన్ని నిర్మించుకునేటప్పుడు కూడా బేస్మెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పునాది కరెక్ట్గా పడితే కట్టడం చక్కగా ఏ షేప్ కావాలంటే ఆ షేప్, ఏ ప్లాన్ రావాలంటే ఆ ప్లాన్ వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఒక జీవితమునకు పునాది వేస్తే ఆ పునాదిని బట్టే కట్టడం ఉంటుంది. నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిస్తున్నట్టున్నాడు. ఎందుకంటే నేర్పువాడు ఆయన, సమస్తమైనటువంటిది నేర్పిస్తాడు ఆయన. నేర్చుకుంటానికి ఇష్టపడితే నేర్పిస్తాడు. కొంతమంది సమస్తం మాకు తెలుసు అనుకుంటారు. ఏమి నేర్చుకోగలమండి మనం? పునాది యేసుక్రీస్తే అని తర్వాత వచ్చినప్పుడు అంటున్నాడు. అంటే మన కట్టడం, మన జీవితం, మన భక్తి జీవితం ప్రభువు మీద కట్టబడాలి. ఆయన పునాదిగా ఉంటే మనం చాలా బ్రహ్మాండంగా కట్టబడతాం. అక్కడ అంటున్నాడు, నాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసిద్దాను. కట్టేవారు ఎవరైనా సరే భక్తి గురించి మనం పరిశీలన చేస్తే, ఒక చక్కని భక్తి పునాది పడిన తర్వాత స్థలాలు మారినా, ఏ స్థానానికి వెళ్ళినా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఆ పునాది స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తొట్టిల్లే అవకాశం ఉండదు. కొంతమంది మార్చేస్తూ ఉంటారు, చూశారు? అలాగా మా చర్చిలో అలా ఉండదు, మీ చర్చిలో ఇలా ఉంటుందా, మా పాస్టర్ గారు అలా, ఓహో మీరు ఇలాగా ఏమైపోతుంది తారతమ్యం? వాక్యం అనేటువంటి పునాది మీద మనం కట్టబడినప్పుడు, వాక్యం అనేటువంటి పునాది మనది స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఎవరు ఎటువంటి విధానాలు చెప్పినా ఏది సత్యమో ఏది అసత్యమో మనకి ఈజీగా అవగతమవుతుంది. చక్కగా మనం గ్రహించగలుగుతాం. ఎవరైతే చెప్తేనే నీ పునాది సరిగా ఉందా? బిల్డింగ్ ఏ షేపులోకి వెళ్తూనే ముందు పునాది స్ట్రాంగ్గా ఉండాలి కదా. నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది. అందుకే అంటున్నాడు, ఒకవేళ కట్టేవాడు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. పౌలు తన్ను తాను చెక్ చేసుకుంటూ, ఎదుటి వ్యక్తికి హెచ్చరికలు ఇస్తూ, విశ్వాస బృందాన్ని దేవుని పోలికలోనికి మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈరోజు ఒక్కసారి నీకు నువ్వే సద్విమర్శ చేసుకో. నా పునాది సరిగా ఉందా? నా పునాది క్రీస్తు అయి ఉన్నారా? నేను ఎలా కట్టబడుతూ ఉన్నాను? అంటే జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయండి, సుఖదుఖాలు ఉంటాయి, కష్టసుఖాలనే వస్తూ ఉంటాయి. అయితే మన పునాది స్ట్రాంగ్ ఉండాలి. చెంచల మనసు అప్పుడు రాదు మనకి, దిమనస్కులం కాము మనం. నీ పునాదిని బట్టే ఉంటుంది కట్టడం. ఎంత సుందరమైన కట్టడం అంటారు. ఎన్ని ఆటుపోట్లైనా సరే కట్టడం కూల్చబడకుండా ఉండాలంటే పునాది. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడు అన్నారు ఆయన. పునాది పటిష్టంగా ఉండాలి. కొంతమంది చిన్నపాటు శోధనకే, చిన్నపాటి దానికే యేసుప్రభు ఏం చేశాడు, నాకు దేవుడు నన్ను చూడలా, నన్ను పట్టించుకోలా, ఇలాంటి తోలునాడే మాటలు మాట్లాడుతుంటారు. అదన్నమాట పునాది. అప్పుడు మనం తెలుసుకోవాలి. వ్యక్తుల్ని దూషించటం, మాట్లాడుతూ కాన్వర్సేషన్ మధ్యలో అప్పటిదాకా మీరు అని ఒక్కసారిగా నువ్వు అనేస్తూ ఉంటారు. ఏమైపోయింది? కట్టలు తెగిపోయినాయి. భక్తి పునాది సరిగా ఉండాలి, పటిష్టమైన పునాది అవి ఉండాలి. క్రీస్తు అనే పునాది మీద మనం కట్టబడాలి. సుందరమైన కట్టడాలు వస్తాయి, జీవితాలు చాలా రమ్యంగా ఉంటాయండి. పౌలు ఎన్ని సంఘస్థాపనలు చేశారు క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడి.
సాక్షులుగా ఉన్నారు, హతసాక్షులుగా మార్చబడ్డారు. నీ భక్తి అనే పునాది మీద నువ్వు కట్టబడితే మీ జీవితం ఎంతో రమ్యంగా ఉంటుంది. అట్టి పటిష్ట పునాదిపై కట్టబడి సుందరమైనటువంటి కట్టడములుగా అనేకులకు దేవుని మహిమార్థమై జీవించుదుముగాక. ఆమేన్. ప్లీజ్ అలా క్లోజ్ యువర్ ఐస్. ఐ విల్ ప్రే ఫర్ యూ. ప్రభువా, నీ కొందనములు. నువ్వు నమ్మదగిన దేవుడువు నాయన. నీలో మేము నిర్మించబడాలి, మీ మీద మేము కట్టబడాలి. పటిష్టమైనటువంటి పునాదులుగా జీవిస్తూ అనేకులను మౌళ్ళు చేసేటట్లుగా, నేర్పరైన శిల్పకారుల వలె జీవించినట్లుగా కృప చూపించమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.